రాజమహేంద్రవరంలో మంత్రి గంటా శ్రీనివాసరావు డిఎస్సి ఫలితాలు విడుదల చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మొత్తం టోటల్ కలిపి 7,902 పోస్టులు. ఇవన్నీ కూడా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్లు రిసీవ్ చేసుకోవడం అయింది. 1/11/2018 నుంచి 18/11/2018 దాకా కూడా ఆన్లైన్లో అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడం అయింది. మొత్తం ఎగ్జామినేషన్ సెంటర్స్ 124 ఎగ్జామినేషన్ సెంటర్స్ మొత్తం ఈ టెస్ట్కి పెట్టడం జరిగింది. మొత్తం కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇది మొత్తం కూడా ఆన్లైన్లో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం. మొత్తం కూడా 2 స్పెల్స్లో ఫస్ట్ స్పెల్ వచ్చి 24/12/2018 నుంచి 4/1/2019 వరకు ఫస్ట్ స్పెల్ కంప్లీట్ అయింది. సెకండ్ స్పెల్ వచ్చి 18/1/2019 నుంచి 31/1/2019 జనవరి 31కి సెకండ్ స్పెల్ కంప్లీట్ చేయడం జరిగింది. ఒకసారి దీనికి వచ్చిన అప్లికేషన్స్ అవి కూడా చూస్తే మొత్తం 6,08,155 మంది దీనికి అప్లై చేశారు. అందులో హాల్ టికెట్స్ ఇష్యూ చేసింది 5,89,165 మందికి హాల్ టికెట్స్ ఇష్యూ చేయడం అయింది. అవుట్ ఆఫ్ 5,89,165 ఇష్యూ చేసిన హాల్ టికెట్స్లో 5,05,547 మంది ఎగ్జామినేషన్స్కి అటెండ్ అయ్యారు. అంటే మొత్తం 85.81% మంది ఈ ఎగ్జామినేషన్స్కి మొత్తం అటెండ్ కావడం జరిగింది. ఇది గతంలో పోల్చుకుంటే కొంచెం నెంబర్ వైజ్ పర్సంటేజ్ తక్కువ, బట్ టోటల్ నెంబర్ వైజ్ క్యాండిడేట్స్ అయితే చాలా ఎక్కువ 2014 కంటే. ఆ డీటెయిల్స్ కూడా మేము చెప్తాను మళ్ళీ. మొత్తం ఈ సబ్జెక్ట్ వైజ్ మొత్తం 11 సబ్జెక్ట్స్లో స్కూల్ అసిస్టెంట్స్ దీనికి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది 1,30,614 మంది హాల్ టికెట్స్ ఇస్తే 1,18,614 మంది అటెండ్ అయ్యారు. ఇట్లా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ, లేకపోతే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కానీ, పీఈటీస్ కానీ, అలాగే లాంగ్వేజ్ పండిట్స్, ప్రిన్సిపల్స్, మ్యూజిక్, ఆర్ట్ అండ్ డ్రాయింగ్, క్రాఫ్ట్, సెకండరీ గ్రేడ్ టీచర్స్, ఈ స్పెషల్ స్కూల్స్, ఇవన్నీ మొత్తం ఈ 11 రకాల సబ్జెక్ట్స్లో మొత్తం టోటల్ 7,902 పోస్టులు గాను ఇందాక చెప్పిన నెంబర్ ప్రకారం క్యాండిడేట్లు మొత్తం అప్లై చేసుకుని హాజరయ్యారు. దీనికి మళ్ళీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ 4/1/2019 నుంచి 13/1/2019 వరకు ఎస్సీ పీఈస్కి, పీఈటీస్కి ఈ నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో దాన్ని 4/1 నుంచి 13/1 వరకు కండక్ట్ చేయడం జరిగింది. అలాగే మనకి మ్యూజిక్ వీళ్ళకి సంబంధించిన వచ్చి స్కిల్ టెస్ట్ 6/1/2019 నుంచి 12/1/2019 వరకు ఘంటసాల వెంకటేశ్వర మ్యూజిక్ కాలేజ్ విజయవాడ వాళ్ళ దీంట్లో ఇది స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా టీఎస్సీలో ఈ మ్యూజిక్ పోస్టులు ఇవన్నీ లేవు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఈ మ్యూజిక్, క్రాఫ్ట్ ఇటువంటివి కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఆ పోస్టులను కూడా పెట్టడం జరిగింది. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ వచ్చి 52. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ సెట్స్ ప్రిపేర్డ్ వచ్చి 101. మొత్తం ఎంత ఎలాబరేట్ ఎక్సర్సైజ్ చేశారంటే 25,720 క్వశ్చన్ పేపర్స్ బ్యాంక్ మొత్తం దీన్ని తయారు చేశారు. వాళ్ళు హండ్రెడ్స్ కాదు, 25,720 క్వశ్చన్స్ మొత్తం వీటికి సంబంధించిన ఇనిషియల్ కీ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ఇనిషియల్ కీకి సంబంధించి కూడా మనం జనరల్గా అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేస్తాం. ఆ అబ్జెక్షన్స్ అన్ని కూడా 8,844 అబ్జెక్షన్స్ ఇనిషియల్ కీ మీద రావడం జరిగింది. దానికి ఏదైతే ఎక్స్పర్ట్స్ కమిటీ ఉందో ఆ కమిటీ ఆ అబ్జెక్షన్స్ అన్నీ కూడా స్క్రూటినీ చేసి వాటిలో వ్యాలిడ్ అబ్జెక్షన్స్ వచ్చి 136 వ్యాలిడ్ అబ్జెక్షన్స్ అని చెప్పని ఫైనల్గా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అంటే ఇది 0.53%. మొత్తం వచ్చిన వాటిల్లో వ్యాలిడ్ వచ్చి కేవలం 136 అబ్జెక్షన్సే కాబట్టి ఇది 0.53%. 8,708 అబ్జెక్షన్స్ అవి మొత్తం బేస్లెస్ అని చెప్పి వాటిని కొట్టేయడం జరిగింది. ఈ 0.53 136 అబ్జెక్షన్స్ ఏమున్నాయో వాటిలో కూడా మళ్ళీ కేటగరైజ్ చేశారు, క్లాసిఫికేషన్ చేశారు. వాటిలో మొత్తం 3 కేటగిరీల కింద చేంజ్ ఆఫ్ ఆన్సర్స్ ఒక 48 క్వశ్చన్స్, యాడ్ స్కోర్స్ 41 క్వశ్చన్స్, అలాగే డబుల్ ఆన్సర్స్ 47 క్వశ్చన్స్, ఇవన్నీ కూడా రెక్టిఫై చేసి ఫైనల్కి మొత్తం రిలీజ్ చేయడం జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ పోస్ట్ వచ్చి 52.
అందులో 46 కేటగిరీకి సంబంధించిన వాటికి ఈరోజు మనం మెరిట్ లిస్ట్ అయితే అది అనౌన్స్ చేస్తా ఉన్నాం. ఒక 6 కేటగిరీ ఆఫ్ పోస్ట్స్, ఇవి ఎస్ఏ తెలుగు లాంగ్వేజ్ పండిట్ తెలుగు, ఎస్ఏ హిందీ లాంగ్వేజ్ పండిట్ హిందీ, ఎస్ఏ పిఈ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్. ఈ 6 కేటగిరీ ఆఫ్ పోస్టులు మాత్రం విత్డ్రా చేస్తా ఉన్నాం. అది కూడా డ్యూ టు కోర్టు డైరెక్షన్ ప్రకారం కోర్టు కేసులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఈ 52లో ఈ 6 పెండింగ్ పెట్టి 46 కేటగిరీకి సంబంధించిన పోస్టులు ఫైనల్కి మొత్తం ఇవ్వడం జరిగింది. ది క్యాండిడేట్స్ కెన్ బి డౌన్లోడ్ ద మెరిట్ లిస్ట్ ఆఫ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ 2018 ఫ్రమ్ ద వెబ్సైట్ ఏదైతే ఉందో apdsc.apcfsc.in. మొత్తం డిస్ట్రిక్ట్ వైజ్ మెరిట్ లిస్ట్ వచ్చి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్స్ లాంగ్వేజ్ పండిట్స్కి, స్టేట్ వైజ్ మెరిట్ లిస్ట్ వచ్చి టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్స్ అండ్ ఆర్ట్ డ్రాయింగ్ క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ పోస్ట్. దీనికి సంబంధించిన సమాచారం ఇది. ఇట్లా కాకుండా ఇది నెక్స్ట్ ప్రాసెస్ కూడా మనకి ఉంది. దాంతోపాటు 2014కి అలాగే మొన్న 2018కి ఈ రెండింటికి సంబంధించిన కంపారిజన్ కూడా ఒకసారి మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అది కూడా షేర్ చేస్తా ఉన్నాం. 2014లో మనం 10,313 పోస్ట్స్ మొత్తం నోటిఫై చేసాం. 2018లో 7,902 పోస్టులు నోటిఫై చేయడం జరిగింది. ఆ 10,313 14లో ఏదైతే నోటిఫై చేసామో దానికి 4,20,713 మంది అప్లై చేశారు. వేరాజ్ మొన్న 2018లో 7,900 పోస్టులకి 6,08,155 మంది అప్లై చేయగలిగింది. అలాగే ఆల్ టికెట్ జనరేటెడ్ చూస్తే 14లో 3,96,337, 18లో 5,89,165. ఎగ్జామ్స్కి అటెండ్ అయిన వాళ్ళు 14లో 3,67,754, 18లో 5,05,547. పర్సంటేజ్ చూసుకుంటే 14లో 92.78%, 18లో 85.81%. అంటే నెంబర్ ఆఫ్ పోస్టులు కానీ అక్కడ ఎక్కువ ఉన్నాయి, బట్ అప్లై చేసిన వాళ్ళు తక్కువ ఉన్నారు. పర్సంటేజ్ ఆఫ్ అటెండెన్స్ ఎక్కువ వచ్చింది. అది దానికి సంబంధించిన సమాచారం. అలాగే ఏదైతే క్వాలిఫైడ్ అయిన వాళ్ళ ప్రకారం ఏ సబ్జెక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, పర్సంటేజ్ ఏంటి, మొత్తం కూడా మీకు దాదాపు ఇవన్నీ కూడా మీకు స్టేట్మెంట్ మొత్తం మీకు ఇస్తా ఉన్నాం. మీకు ఇవన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా చాలా ఎక్కువనే కాబట్టి మీరు తీసుకోవాల్సింది కోరుకుంటూ బయాలజికల్ సైన్స్, బాటనీ, కెమిస్ట్రీ, సివిక్స్, కామర్స్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్, సోషల్ స్టడీస్, జువాలజీ, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ మొత్తం 15 సంబంధించిన ఈ సబ్జెక్టుల్లో టోటల్ పోస్టులు సంబంధించి ఏ దాంట్లో ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంత పర్సంటేజ్ కూడా మీకు మొత్తం ఇచ్చేస్తా ఉన్నాం. దీంతోపాటు ఈ సబ్జెక్ట్ వైజ్ స్టేట్ వైడ్ ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళవి కూడా కొంతమంది, ఎందుకంటే చాలామంది చాలా నేమ్స్ ఉన్నాయి సబ్జెక్ట్ వైజు, మీడియం వైజు, ఎన్ని నెంబర్ చాలా ఎక్కువనే కాబట్టి అందులో ప్రధానంగా కొన్ని పేర్లు మీకు ఇప్పుడు నేను చదువుతా ఉన్నాను, మిగతాది మీకు మొత్తం లిస్ట్ ఇస్తా ఉన్నాం. టాపర్స్ లిస్ట్ ఇది స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో తెలుగు మీడియంలో పుణ్యవతి సాహు విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నుంచి సెలెక్ట్ అయ్యారు. టోటల్ మార్క్స్ వచ్చి 81.20. అలాగే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ తెలుగులో ఈస్ట్ గోదావరి నుంచి సెలెక్ట్ అయ్యారు. కనకరాజు అనిశెట్టి 79.37. అలాగే స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ తెలుగు మీడియంలో ప్రకాశం జిల్లా నుంచి సెలెక్ట్ అయ్యారు. పాండ్యం వెంకట సుధీర్ కుమార్ 83.73. అలాగే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ తెలుగులో వెస్ట్ గోదావరి నుంచి సెలెక్ట్ అయ్యారు. నీలం మణికంత 90 మార్కులు తెలుగులో వెస్ట్ గోదావరి నుంచి వచ్చాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు గుంటూరు నుంచి సెలెక్ట్ అయ్యారు. మల్లవరపు ప్రభాకర్ రాజు 87.90. అలాగే సెకండ్ గ్రేడ్ టీచర్స్లో తెలుగు విజయనగరం నుంచి సెలెక్ట్ అయ్యారు. వేమన కుసుమ 91.07.
అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ తెలుగు కడప జిల్లా నుంచి సెలెక్ట్ అయ్యారు. కరిడి బాలాజీ 70.50. అలాగే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇది తెలుగు మీడియం నుంచి ఇక్కడ కూడా కడప జిల్లా నుంచి సెలెక్ట్ అయ్యారు. కరిడి బాలాజీ 83.10. అలాగే టీజీటీ ఇంగ్లీష్లో వచ్చి విజయనగరం నుంచి ఈశ్వరరావు బొబ్బిలి 86.27. వీటికి సంబంధించి ఇవి చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు ప్రాసెస్లో ఇంకా నెక్స్ట్ మెయిన్ స్టెప్స్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇది మనం రిజల్ట్స్ మెరిట్ లిస్ట్ ఇచ్చుకున్నామో టీజీటీ క్యాండిడేట్స్ విల్ గివ్ ఆప్షన్స్ ఫర్ చూజింగ్ జోన్స్. వాళ్ళకి ఆ జోన్స్ అయితే ఉన్నాయో దానికి వాళ్ళు ఆప్షన్స్ ఇస్తారు. జనరేషన్ ఆఫ్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ బేస్డ్ ఆన్ మెరిట్ కమ్ రోస్టర్. అలాగే అప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికేషన్ బై ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఇవన్నీ కూడా వెరిఫికేషన్ వచ్చి డిఈఓ ఆఫీస్ వచ్చి ఎస్ఏఎల్కి ఎస్జిటిఎల్కి లాంగ్వేజ్ పండిట్స్కి డిఈఓ ఆఫీస్ చేస్తుంది. పీజీటీ టీజీటీ మొత్తం ఆర్జేడ్ ఆఫీస్ చేస్తుంది. ప్రిన్సిపల్స్కి వచ్చి స్టేట్ ఆఫీస్ చేస్తుంది. జనరేషన్ ఆఫ్ సెకండ్ ప్రొవిజనల్ లిస్ట్ ఇస్తుంది. నెక్స్ట్ టేకింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ప్లేస్మెంట్. వీటితో పాటు ఫైనల్గా వీళ్ళందరికీ ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్. ఇది ఇంపార్టెంట్ మనకి. 15th May ఈ కొత్తగా ఎవరైతే మెరిట్ లిస్ట్లో వాళ్ళ ఆప్షన్స్ అన్ని ఫైనలైజ్ అయిన తర్వాత 15th Mayన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తా ఉన్నాం. ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న అందరి చేత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఓత్ అంటే ఆ టీచర్స్ యొక్క రోల్ ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి మొత్తం కూడా తెలిసే విధంగా వాళ్ళతో ఒక ప్లెడ్జ్ ప్రతిజ్ఞ ఓత్ ఒకటి చేయిస్తా ఉన్నాం. ఎందుకంటే సైకలాజికల్గా వాళ్ళు కూడా ఆ ఎమోషనల్గా ఫీల్ కావాలి ఆ టీచర్గా. అందుకని ఆ ఓత్ ప్రోగ్రామ్ ఒకటి చేయాలని డిసిషన్ తీసుకొని దాన్ని 30th May ఆ ఓత్ ప్రోగ్రామ్ ఒకటి నిర్వహిస్తూ ఉన్నాం. తర్వాత వీళ్ళందరూ కూడా ఒక 10 days పాటు ట్రైనింగ్ కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు కొత్తగా పోస్టింగ్ ఇచ్చి స్కూల్స్కి వెళ్ళే ముందు ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అవసరం కాబట్టి ఇది 1st June to 10th June వరకు ఆ ట్రైనింగ్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకుంటారు.